రక్తము, గొర్రె పిల్లల రక్తము, మేకల రక్తము, పొట్టేళ్ల రక్తమే ఆ రోజు వారిని అంతగా క్షమిస్తే, వాటికంటే విలువైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషినిగా తన్ను తాను అప్పగించుకున్న యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం, అది మరెక్కువగా నీ నిర్జీవ క్రియలను విడిచి, నీ పాపము క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి నీ మనస్సాక్షిని ఏం చేస్తుందంటే అది ఎంతగానో శుద్ధి చేస్తుంది. స్తోత్రం కలిగినగా హల్లెలూయా. ఆ సంగతి హేబేలు గమనించాడు. నాకు రక్తము అవసరం, నాకు ఐశ్వర్యము దక్కే కంటే, నాకు ఆరోగ్యము దక్కుట కంటే, నాకు ఈ లోక సిరి సంపదలు దక్కుట కంటే నా పాపము క్షమింపబడ్డం నాకు చాలా ప్రాముఖ్యం అనుకున్నాడు హేబేలు. అందుకే ఏం తీసుకొచ్చాడంటే గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. కానీ కయ్యూనులో ఈ స్వభావం లేదు. నేనేం పట్టుకెళ్ళినా పర్లేదు అనుకున్నాడు కయ్యూను. నేటి కాలపు విశ్వాసులు చాలా మంది ఇలాగే బ్రతుకుతున్నారు. క్రీస్తు రక్తము యొక్క విలువ తెలియక, క్రీస్తు రక్తమును అంగీకరించే అనుభవాలు లేకుండా బ్రతుకుతున్నారు క్రైస్తవులు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని విశ్వాసి, క్రైస్తవులు మాత్రమే కాదు, సర్వలోక మానవాళికి దేవుని సేవకుడిగా చెప్పుచున్న మాట ఏంటంటే, నీ పాపము కడగబడాలి అంటే, నీ పాపము స్వభావము క్షమించబడాలి అంటే, నువ్వు నూతన పరచబడాలి అంటే, నీ కొరకు చిందింపబడిన నిష్కలంకమైన పరిశుద్ధమైన యేసు క్రీస్తు రక్తము నీకు చాలా అవసరం. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. ఆ సంగతి హేబేలు గమనించి, కయ్యూని గమనించి, ఈ రోజు చాలా మంది సంఘాల్లో గమనించట్లా. క్రీస్తు రక్తము నాకు అవసరం, అయ్యో ఆ రక్తము నా దేహాన్ని కడగాలి, ఆ రక్తము నా మనస్సాక్షిని కడగాలి, ఆ రక్తము నా ఆత్మీయ స్థితిని కడగాలి, ప్రాణ ఆత్మ దేహాలు యేసు రక్తము చేత కడగబడి నిర్జీవ క్రియల చేత విమోచింపబడి పరిశుద్ధ పరచబడాలన్న ఆలోచన చాలా మందికి లేదు. మాకు రక్తం అవసరం లేదు అనుకుంటున్నారు చాలా. యేసు రక్తంతో మాకు పని లేదు అనుకుంటున్నారు చాలా. రక్తము చాలా అవసరం. కయ్యూను దృష్టి పెట్టలేదు, హేబేలు దృష్టి పెట్టి, సంఘాల్లో చాలా మంది కూడా దృష్టి పెట్టలేదు.